షిలోహ్ సన్నిధి ఆత్మీయ సందేశాలు వీక్షిస్తున్న దేవుని ప్రియులందరికీ శుభములు. ఈ దినము ఒక ప్రత్యేకమైన దినముగా ఉన్నది. అది ఏమిటంటే ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవము. తండ్రి అంటే బాధ్యత కలిగిన వాడు. తండ్రి అనగా భారాన్ని మోసేవాడు. ఈ లోకంలో మనకు జన్మనిచ్చిన తండ్రి కుటుంబం కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన వాడు. తండ్రి అనగా ఒక ధైర్యం. తండ్రి మనతో ఉంటే భరోసా. తండ్రి మన ప్రక్కన ఉన్నప్పుడు ఆదరణ. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఈ లోకమందు మనకు జన్మనిచ్చిన తండ్రిలో మనకు కనబడుతూ ఉంటాయి. అందుకని ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులను సంతోషపెట్టే వారముగా మనము జీవించాలి. ఈ లోకముందున్న తండ్రిని సంతోషపెట్టే బిడలముగా మనము ప్రవర్తించాలి. అందుకని వాక్యములో ఉంది కదా, జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు భక్తిహీనుడు తన తండ్రికి దుఃఖము వేదన కలిగిస్తాడు. సరే, ఈ సందర్భంలో బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాట మనం చదువుకుందాము. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వాక్యము 2వ భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో ఉన్న తండ్రి మనకు ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆయనను మనము సంతోషపరిచే వారముగా ఉండాలి. ఈ లోకంలో ఉన్న తండ్రి కంటే ప్రాముఖ్యమైన తండ్రి మనకు పరలోకమందు ఉన్నాడు. అనాది కాలం నుండి ఆయనే మనకు తండ్రి. పరలోకమందున్న ఆ తండ్రి వలన మనము ఈ భూలోకానికి పంపబడ్డాము. అయితే ఆ పరలోకమందున్న తండ్రి తన్ను అడుగు వారికి తండ్రి తన కుమారులకు మంచి ఈవులు ఇస్తాడు అని లేఖనాల్లో మనం గమనిస్తూ ఉంటాము. తండ్రి జాలి పడతాడని మనం గమనిస్తూ ఉంటాము. తండ్రి కనికరము చూపుతాడని మనం గమనిస్తూ ఉంటాము. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఆ పరలోకమందున్న తండ్రి మనకు విమోచనకర్తగా ఉన్నాడు. మనల్ని విమోచించి ఉన్నాడు. ఎక్కడి నుండి విమోచించి ఉన్నాడు? పాపంలో నుండి విమోచించి ఉన్నాడు. శాపంలో నుండి విమోచించి ఉన్నాడు. లోకంలో నుండి మనల్ని విమోచించి ఉన్నాడు. ఎలా విమోచించి ఉన్నాడు? ప్రతి మానవుల నిమిత్తము కూడా ఆయన తన రక్తాన్ని చిందించి ఉన్నాడు. యేసుక్రీస్తు ఎందుకు ఆయన రక్తాన్ని చిందించాడు అంటే, మనుషులందరూ పాపములో ఉన్నారు. ఆ పాపములో నుండి మానవాళికి విడుదల కలగాలి అంటే పవిత్రమైన రక్తము చిందించబడాలి. ఆ పవిత్రమైన రక్తము ఎవరి దగ్గర దొరుకుతుంది అని గమనించినప్పుడు, పవిత్రుడైన దేవుని దగ్గర దొరుకుతుంది. ఆ పవిత్రత ఎవరిలో ఉన్నది అంటే యేసుక్రీస్తులో ఉన్నది. ఆయన చూపులో, మాటలో, ప్రవర్తనలో పాపము లేని వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. పాపము లేని అతి పరిశుద్ధుడిగా, మహాపరిశుద్ధుడిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు చెప్పారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ఆయన సెలవిచ్చి ఉన్నారు. కనుక ఆయన పాపం లేనివాడు గనుక, ఆయన పరిశుద్ధుడు గనుక, ఆయనలో పవిత్రమైన రక్తము ప్రవహిస్తుంది గనుక, ఎవరైతే పాపములో ఉన్నారో యేసుక్రీస్తు చెంతకు వచ్చి ఆ పాపాల నిమిత్తం పశ్చాత్తాపం చెంది పాపాలను విడిచిపెట్టి బాప్తిసం పొందుతారో వారు నీతిమంతులుగా మార్చబడ్డారు. అంటే ఇప్పుడు నీతిమంతులుగా వారు ఎందుకు మార్చబడ్డారు అంటే పాపములో నుండి వారు విమోచించబడ్డారు కనుక. ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, అనాది కాలం నుండి తండ్రిగా ఉన్న ఆ పరలోకమందున్న దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు పాపంలో నుండి విడిపించడానికి. ఈ మాటలు వింటున్న నీవు బాప్తిసం పొంది ఉన్నావా? మనము ఆ తండ్రిని సంతోషపెట్టే వారముగా ఉండాలి. తండ్రి ఎప్పుడు సంతోషపడతాడు? ఈ లోకంలో బాప్తిసం పొందిన మనము ఆయన అడుగుజాడల్లో, ఆయన చిత్తానుసారంగా, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిపించబడి ఆయన చిత్తమేంటో గ్రహించుకొని ఆ ప్రకారంగా మనము అడుగులు ముందుకు వేసినప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. ఆయన కొరకు మనము మంచి ఫలములు ఫలించినప్పుడు తండ్రి మనల్ని బట్టి సంతోషపడతాడు. మన బ్రతుకు తిరుమల నేట ఆ తండ్రిని సంతోషపెట్టే వారముగా మనము జీవించుదుముగాక. ప్రార్థన. పరలోకముందున్న తండ్రి, ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, మీకు స్తోత్రాలనైనా. మీరు మాకు తండ్రిగా ఉన్నారు. మీరు మా ఎడల చేసిన గొప్ప కార్యాలను బట్టి స్తోత్రం. మా కొరకు ప్రాణం త్యాగం చేశారు. మా కొరకు మీరు ఈ లోకానికి దిగి వచ్చి మమ్మల్ని పాపంలో నుండి విమోచించారు నాయన.
ఈ మాటలు వింటున్న వారిలో ఇంకా ఎవరైతే మీ రక్తం చేత కడగబడలేదో, పాపములో ఉన్నారో వారందరిని విడిపించండి. మీ రక్తం చేత శుద్ధులుగా చేయండి. పాపములో నుండి విడిపించబడిన వారు బ్రతుకు దినములన్నింటా మిమ్మల్ని సంతోషపెట్టే మార్గంలో ప్రతి వారు నడిపించబడ్డకును సహాయం అనుగ్రహించి మహిమను పొందమని, ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడుగుతుంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.